సంక్షోభం యుద్ధ సంక్షోభం లాగా నడుస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాల మీద తన సరౌండింగ్ దేశం మీద వనరుల కోసం పెద్ద ఎత్తున యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. గతంలో అనేక దేశాల మీద యుద్ధాలు చేసినప్పుడు ఓటమి పాలైన అమెరికా వాడు దాన్ని గుణపాఠం తీసుకోకుండా మరింత ఉద్రేకాలతోనే అరాచకంగా ఇలా గల్ఫ్ దేశాల మీద, ముఖ్యంగా ఇరాన్ మీద పెద్ద ఎత్తున దాడి చేయడం ద్వారా ఒక ఆయిల్ ప్రాంతం మీద దాడి చేస్తుంటే ఆ ప్రాంతం వరకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచి ఆయిల్ సరఫరా అవుతున్న దాన్ని పెద్ద సంక్షోభానికి గురవుతున్న పరిస్థితి చూస్తున్నాం. అమెరికా గతంలో అనేక మంది ప్రపంచ స్థాయిలో ఉన్న నాయకుల్ని, అంటే గువేరాన్ని చంపడానికి సిఏఏ కారణం ఒకటైంది. తర్వాత లూంబాని కాంగోలో లుక్మాన్ చంపారు. తర్వాత ఆయన చిలీ దేశస్తుడు అలెండిని చంపారు. ఇట్లా వరుసగా సద్దాం హుసేన్ని, గడాఫీని వరుసగా నేను ఇరాన్లో దానికి సంబంధించిన ఖొమైనీని వరుసగా, అంటే ప్రధానంగా అమెరికాని వ్యతిరేకించే ప్రధానమైన నాయకత్వాన్ని అంతా కూడా నిర్మూలించే కార్యక్రమం చేపట్టడం అనేదే కాకుండా ఇవాళ అందరి మీద కొద్ది శాంతియుతంగా పరిష్కారం చేయాలి అని వాళ్ళ దేశం అమెరికా వాడే ప్రోత్సాహం చేసి ఏర్పడ్డ యుఎన్ కూడా ఇవాళ పనికి రాకుండా చేస్తున్నారు. అన్ని రకాల సంస్థలకి వాడిచ్చే నిధుల్ని కట్ చేయడం ద్వారా అన్ని బలహీన పరుస్తూ సంస్థల్ని చివరికి పెద్ద మనిషి తరాలు ఎవరించకుండా నేను చెప్పిందే చేయాలి తప్ప మీకు స్వతంత్రం లేదు అనే పద్ధతిలో కూడా అమెరికా వాడు ఇవాళ ప్రపంచ ప్రజల శత్రువుగా ఒక పక్కన చేస్తున్నాడు. రష్యా వాడు ఇంకో పక్కన యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్నాడు. ఈ అగ్రరాజ్యాలు ఏం లేదు వాడిని కాదన్న పరిస్థితుల్లో ప్రతి వాడి మీద దాడి చేయటం, దాని మీద రకరకాల ఒత్తిడి తీసుకొచ్చి మోడీ లాంటి వాడు ఇవాళ సరెండర్ అయ్యి మొత్తం రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు అంటే కొనకుండా బంద్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇలా ఖొమైనీని చంపితే కనీసం దేశ స్థాయిలో మన పార్లమెంట్ కానీ ఖండన చేసి ప్రకటించే యొక్క ధైర్యం కూడా లేదు. ఇవాళ ఆయిల్ సంక్షోభం అంతా ఇంత వస్తుంటే కూడా దీన్ని ఎట్లా పరిష్కరించాలి అనే ఆలోచన లేకుండా ఇవాళ నోరు మూసుకొని కూర్చున్న పరిస్థితుల్లో ఇవాళ భారత ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ 25-28 రోజుల యుద్ధంలో భారతదేశంలో కనీసం 15-16 లక్షల రూపాయలకు సంబంధించిన ఆర్థికపరమైన విలువను కోల్పోయినట్టుగా అనేక పత్రికల సర్వేలు వస్తున్నాయి. అంటే ఈ సంక్షోభం ఈ కొద్ది కాలానికి ఇట్లా ఉంటే మొత్తం యుద్ధం కొనసాగితే దీని పరిస్థితి ఎట్లా? అందుకనే యుద్ధం ఏదో నిర్మిస్తున్న 4 రోజులు 5 రోజులు ఇవన్నీ వాళ్ళ యుద్ధ టాక్టిక్స్లో చేయడం అనేది ప్రజల్ని మోసం చేయడం తప్ప. అందుకని ఇప్పటికైనా భారతదేశానికి సంబంధించిన బీజేపీ ప్రధానమంత్రి అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించిన దానిని ఖండిస్తూ యుద్ధాన్ని ఎమ్మటే ఆపడం కోసం మన భారతదేశ తరఫున కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుందని కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది.